ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈసారి ఇలా ఒక 3 lakhs చల్లబోతున్నారా 5 lakhs చల్లబోతున్నారా ఈసారి? సో ఒక యువతను ఒక మంచి దారిలోకి తీసుకురావడం కోసం ఇట్లా నేను డబ్బులు ఎగిరేసినాను తప్ప. జనరల్గా వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి లేదా ఇలా చేస్తే బాగుంటుంది అని అలా చేశారేమో అని నాకు అనిపించింది. అప్పుడు నేను కామన్ మ్యాన్నే, అందరు ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యేవాడిని. ఒక రోజులో లక్పత్ అయిపోవాలి అట్లా అని చెప్పి నేను టెంప్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకున్నా. ఆ తర్వాతనే ఎలా ఉంటుందంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎట్లా అంటే బెట్టింగ్ యాప్స్ లో 1500 స్పెండ్ చేస్తాడు గేమ్ లో. 1000 కి 2000 3000 వస్తాయి. అప్ టు 10,000 వాడు ఇస్తాడు. అవసరం అయితే 20K వరకు వాడు ఇస్తాడు అమౌంట్. అప్పుల పాలైతే లాస్ట్ సూసైడ్ దాకా పోతుంది. సూసైడ్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి, మీరు చూస్తున్నారు రోజు. సింగరేణి చాలా చాలా పెద్ద శాటిలైట్ ఛానల్స్కి కూడా పర్మిషన్ ఉండదు అక్కడికి వెళ్ళి చేయడానికి, అదంతా చూపించడానికి. మీరు ఎలా అక్కడ వ్లాగ్స్ ఎలా చేయగలిగారు? మా సింగరేణుల గురించి చెప్పాలంటే చీకట్ల బండ కింద పనిచేసి ప్రగతికి వెలుగునిచ్చే సూర్యులు మా సింగరేణి వీరులు. ఒక భర్త వెళ్తాడు భార్యకి చెప్పి డ్యూటీకి వెళ్తున్నారు, తల్లికి చెప్తారు కొడుకు డ్యూటీకి వెళ్తున్నారు సింగరేణి కార్మికుడు. కానీ వాళ్ళు వెళ్ళినాక ఎంత కష్టపడతారు. మైన్స్ లోకి ఒక్కసారి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే పైకి వచ్చే వరకు నమ్మకం ఉండదు. ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అవి కూడా చేస్తున్నారు. దాని వెనుక మోటివ్ అంటే మీకు చెయ్యాలనిపించి వెళ్ళారా? వాళ్ళ వైపు నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా? 7 ఊర్లు కలిపి గుండాల అంటారు దాన్ని. ఏదంటే చెట్టు కూడా పుట్టని ఊరు వాళ్ళది, మొత్తం రాయితో ఉంటది. దాంట్లో 1 మీటర్ లోతు మట్టి వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. మీరు వచ్చినాక ఒక నైట్ ఇక్కడే ఉండండి, మీకు భోజనాలు మా ట్రైబల్ భోజనాలు పెడతాం. మీ ఎడిటింగ్ కి పైసలు లేకపోతే ఊరు జనం మొత్తం ఒక రోజు పనికి పోయి పైసలు ఇస్తామన్నారు మేడం. ఏడుపు వచ్చింది ఆ మాట. ఇప్పుడు మీ ప్రమోషన్స్ అన్నారు కదా, చూజీగా ఉంటారా? ఎలాంటి ప్రమోషన్స్ చూస్ చేసుకుంటారు? నాకు యాక్చువల్గా 1 lakh ఇస్తాను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే, పర్ మంత్ 1 lakh. నేను ఒప్పుకోలేదు. సో ఈ నిజాయితీని చూసి నా ఫాలోవర్స్ అందరు కూడా. అండ్ ఇప్పుడు వచ్చే యువతకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ నాన్నవారు కానీ వాళ్ళకు ఒక పర్వ అనేది ఉంటుంది, కానీ రీల్స్ పిచ్చి రీల్స్ వైరల్ అవ్వాలని చెప్పి అవన్నీ వదిలేసి గోల్డ్ కంటెంట్ ఇవ్వడాలు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాలు, ఇంకా అమ్మాయిలు అయితే మరీ ఘోరం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రజెంట్ జనరేషన్లో కంటెంట్ క్రియేటర్స్ నథింగ్ బట్ యూట్యూబర్స్ అనుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి ఈ జనరేషన్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా ఉండడం మంచి ఇన్కమ్ని తెచ్చిపెడుతుంది, అలాగే ఫేమ్ని తెచ్చిపెడుతుంది. ఇప్పట్లో చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నాము, ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తున్నాము. వాళ్ళందరిలా నేను కాదు అంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ 2.0 ఈ వర్డ్, ఈ నేమ్ ట్యాగ్లైన్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు అనుదీప్ నాని గారు. ఈరోజు ఆయనతో మాట్లాడి అసలు ఏంటి కంటెంట్ క్రియేషన్ ఏంటి, ఎందుకు ఇందులోకి వచ్చారు, జాబ్ మానేసి మరీ ఇందులోకి వచ్చారని చెప్తున్నారు, అసలు సమాజానికి ఉపయోగపడేలాగా ఆయన ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ అడిగి డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఏంటి అనుదీప్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, మేము బాగున్నాం. మీరు? చెస్ గుడ్, ఐఎమ్ ఫైన్. ఏంటి మరి ఈసారి ఇలా ఒక 3 lakhs చల్లబోతున్నారా 5 lakhs చల్లబోతున్నారా ఈసారి? లేదండి, అదే అంటే అప్పుడు చల్లింది కూడా నా కష్టాన్ని బయటికి అందరు చూపించడం కోసమే అది చల్లిన, అంతే. సో ఒక యువతను ఒక మంచి దారిలోకి తీసుకురావడం కోసమే ఇట్లా నేను డబ్బులు ఎగిరేసినాను తప్ప ఆ డబ్బుల్ని ఎట్లా అంటే డబ్బుల వాల్యూ తీసేయడానికి అట్లా కాదు. యువతను ఒక మంచి దారిలో తీసుకురావడానికి నేను చేసిన మంచి పని అది. ఓకే, అంటే జనరల్గా వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి లేదా ఇలా చేస్తే బాగుంటుంది అని అలా చేశారేమో అని నాకు అనిపించింది. నార్మల్గా తర్వాత మీ కంటెంట్ అంతా చూస్తే ఆ టైప్ ఆఫ్ మీరు కాదు అనిపించింది. అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందా, అందుకని అలా చేశారా? అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్లను చూసి నేను మోసపోయినా. వేరే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లనే వేరే ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అయ్యేవాడిని. ఒకప్పుడు నేను కామన్ మ్యాన్నే, అందరు ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అయ్యేవాడిని. సో వాళ్ళు డబ్బులు ఇట్లా సంపాదిస్తున్నారు, ఇట్లా కట్టలు ఊపుతారు డబ్బులు, మళ్ళీ అవన్నీ నేను కూడా బిలియనీర్ అయిపోవాలి, ఒక రోజులో లక్పత్ అయిపోవాలి అట్లా అని చెప్పి నేను టెంప్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకున్నా. ఆ తర్వాతనే నేను మోసపోయినా. కానీ నాలాగా ఈనాటి యువత ఎవరు కూడా మోసపోవద్దు అనే ఉద్దేశంతోనే ఆ డబ్బులు విసిరేసి మరీ ఆ రీల్ తీయడం జరిగింది. మోసపోవడం అంటే ఏమైనా మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఏమైనా బెట్టింగ్ యాప్స్ అలాంటివి చేశారా? ఆ బెట్టింగ్ లోనే నేను ఒక 1.5 lakh వరకు మోసపోయినా. అంటే 1.5 lakh వరకు మోసపోయినా.
ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది? లైక్ ముందు ఫస్ట్ ఎట్లా అంటే బెట్టింగ్ యాప్స్ లో ఫస్ట్ మనం ఆడేది కూడా ఫస్ట్ బెట్టింగ్ లోకి ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు యాజ్ ఏ ఎర్లీ బెట్టింగ్ ఎంటర్ప్రీనర్ గా ఫస్ట్ ఆడేవాడు ప్లేయర్ 1500 స్పెండ్ చేస్తాడు గేమ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో. అదే మిడిల్ క్లాస్ అనుకున్న అమౌంట్ అంతే, అంతకు మించి ఎవడు ఆడాడు ఎక్కువగా. లేదా 20 రూపీస్ 10 రూపీస్ కూడా ఆడే వాళ్ళు ఉన్నారు. సో స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో 500కి 1000 ఇస్తాడు, 1000కి 2000 3000 వస్తాయి, అప్ టు 10,000 వాడు ఇస్తాడు. అవసరం అయితే 20K వరకు వాడు ఇస్తాడు అమౌంట్. 20K వస్తుంది, మనం ఈ 20K పెట్టాడితే మళ్ళీ ఇంకెక్కువ వస్తుంది. అంటే రిటర్న్స్ ఇప్పుడు మనం 10K పెడితే ఇంకొక 10K అలా వస్తుంది. అవును, అంటే 1:1 రేషియోలో రిటర్న్స్ ఉంటాయి. సో ఆ రిటర్న్స్ రేషియో గేమ్ ని బట్టి రేషియో ఉంటుంది. సో అట్లా అని చెప్పి వీళ్ళకి అత్యాశ పుడుతుంది. డబ్బు చూసినాక 1000-2000 చూసేవాళ్ళు ఒకటిసారి 20,000 చూసేసరికి అత్యాశ పుడుతుంది. అంటే ఇప్పుడు మనం 2000 ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు 4 ఇస్తాడు, 4 చేసినప్పుడు 8. ఏ అమౌంట్ దగ్గర ఇక మనకి మోసం స్టార్ట్ అవుతుంది? 10 to 20,000 ఇస్తాడు, ఇచ్చినాక తీసేసుకుంటాడు, 20 దగ్గర వెళ్ళిపోతుంది. అమౌంట్ వెళ్ళిపోయినాక అంటే గేమ్ ని బట్టి ఉంటుంది, ప్లాట్ఫామ్ ని బట్టి అమౌంట్ ఉంటుంది. సో వాడు ఎట్లా అంటే వాడి ఘోరమైన తెలివి ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళది. వాళ్ళకి ఎట్లా అంటే మన క్రెడిట్ స్కోర్ ముందే ఉంటుంది వాళ్ళ దగ్గర. మన క్రెడిట్ స్కోర్ మొత్తం వాళ్ళు ఫిక్స్ చేసేసుకుంటారు. సో మన దగ్గర ఎంత ఉంటుంది ఏంది అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తుంది, మన లోన్స్ కానీ అన్ని వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క దగ్గర ఉంటుంది పాయింట్ అనేది, అది మీరు అన్నట్టుగా ఎక్కడ లాస్ అవుతాం అనేది. సో ఆ లాస్ అయినాక అత్యాశ ఉంటుంది వీని దగ్గర. ఇంతకుముందు నేను 20,000 ఈజీగా వచ్చినాయి కదరా నాకు, అందులో ఒక అప్పు తీసుకొని ఆడదాం, ఏం కాదు, 20,000కి 40,000 సంపాదిద్దాం, ఆ 20,000 వానికి ఇచ్చేద్దాం అప్పు, మిగతా 20,000తో మనం లగ్జరీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకొక 20,000 అప్పు చేస్తారు. రావు, పోతాయి. మళ్ళీ ఇంకొక 40,000 అప్పు చేస్తారు. ఒకసారి కదా పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం, ఈసారి 20,000 మీద 40,000 వేరే దగ్గర అప్పు తీసుకుందాం, 40 అయితే మొత్తం వచ్చేస్తుంది అని ప్లాన్ ఉంటుంది. రావు, పోతాయి, అప్పుల పాలైతే లాస్ట్ సూసైడ్ దాకా పోతుంది. సూసైడ్ అయ్యే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి, మీరు చూస్తున్నారు రోజు. సో అది బెట్టింగ్ యాప్ లో ఉండేది. అది ఫస్ట్ చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద అమౌంట్ లో అవుతుంది. రీసెంట్ గా కూడా నేను చూసిన ఇదే సూసైడ్స్. అంటే మీరు ఒక ఫేమ్ స్టార్ట్ అయింది అంటే ర్యాపిడో రీల్ ద్వారానే, మీరు ఏదైతే అమౌంట్ చూపించారో ఏంటది, అసలు ఏంటి ర్యాపిడో స్టోరీ ఏంటి? యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పినా కదా బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయినా అని. నేను అంటే అప్పుడు మంచి స్టేట్ టాప్ అని బీటెక్ లో కూడా, అంత చదువుకున్నా నేను, బెట్టింగ్ లో లాస్ అయిన నానా అని నేను మొహం లేదు నాకు, ఇంట్లో చెప్పుకునే మొహం లేదు నాకు. భయపడతారు చాలా మంది. నాన్న ఏమన్నాడు, నాన్న ఎట్లా అంటే ఏదున్నా కూడా యూత్ అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికే ఉంటాడు. సర్లేరా తప్పైంది బిడ్డ, కట్టుకో డబ్బులు, అప్పు చేసుకుని ఇచ్చి నాకు మా నాన్న డబ్బులు ఇచ్చి, నాన్న చేసేది కూరగాయలు అమ్ముతాడు రోడ్డు మీద. మాకు షాప్ ఉంది మార్కెట్ లో, కూరగాయలు అమ్ముతాడు. కూరగాయలు అమ్మడంలో ఎంత వస్తుంది, మహా అయితే రోజుకి 500 1000. అయినా కూడా ఆయన ఇచ్చిన పట్టుదల నాకు, అంటే ఆయన నాకు ఎన్నుకుంటున్న సపోర్ట్, ఇంకా అది ఎవరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు, మా నాన్న ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఏ తండ్రి ఇవ్వడు. నేను 1,00,000 లాస్ అయిన నాన్న అంటే 1,00,000కి 2,00,000 తీసుకొచ్చి ఇస్తాడు. ఆయన టిఫిన్ చేయకుండా, రోజు టిఫిన్ చేయకుండా కూడా నాకు బీటెక్ లో నేను 2,000 అయితే 4,000 ఇచ్చేవాడు. ఉండనే నన్ను చదువుకునే కుర్రాడివి, అట్లా కష్టం తెలియకుండా పెంచింది నన్ను. సో అట్లా అని చెప్పి నేను ఆయనకు చెప్పుకోలేను, ఇంత కష్టపడి ఆయన రక్తం ముద్దలు కడుతుంటే నేను ఆ డబ్బుతో చదువుకున్నాన్ని. నాకు చదివే విషయంలో కూడా స్టేట్ టాపర్ గా పోయిన ఆ టైంలో కూడా చదువు ఇదే పని. అంత చదువుకున్న నా కొడుకు ఇవాళ బెట్టింగ్ లో బారిసపడి ఇట్లా అయిండు అని మా నాన్న బాధ నేను చూడలేదు. సో అది చూడలేక నా కొడుకు కూడా అందరిలా చేశాడా, డబ్బు విలువ తెలియదు అని మా నాన్న బాధపడొద్దనే మా నాన్నకి చెప్పుకోలేదు. ఇంట్లో ఉన్న బండి తెచ్చుకున్నా, మా నాన్నగారు కొనిచ్చిన బండి, అది తెచ్చుకొని ర్యాపిడో స్టార్ట్ చేసిన. ఎట్లా నా డబ్బులు, నేను పోగొట్టిన డబ్బులు నా కష్టంతోనే నేను కట్టాలి, రీపే చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆ ర్యాపిడో చేసిన. ఫైనల్లీ ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడిన, ఆఫీస్కి రావడం, అదే ర్యాపిడో కొట్టడం, ఒక చిన్న సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తే ఇక్కడ. సో రావడం, అది చేసుకోవడం, ర్యాపిడో 1,00,000 అట్లా వచ్చినాయి. ఇంకా వేరే వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి 1,50,000 మొత్తం అమౌంట్ హ్యాండ్ లో ఉంది. ఇవి రీపే చేయాలి, ఎవరి అకౌంట్ కి వాళ్ళకి వేసేయాలి. నేను రీపే చేసే ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మనం మోసపోయినాం, మనలాగా ఇంకోటి మోసపోవద్దు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చేశారు. అంటే అలా డబ్బు చూపిస్తే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది. ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన అది, అంటే ఇట్లా చేస్తే ఆ సొసైటీకి నేను చెప్పాలి, నేను మోసపోయినా తెలియాలి సొసైటీకి, అది మెయిన్ ఉద్దేశం నాది. కానీ నేను చెప్తే వాడు వింటాడు, నేను నార్మల్ మనిషిని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని కాదు, నాకు ఇన్ఫ్లుయెన్సర్ తెలియదు. ఈ రోజు రేపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ఉన్నారు బిజీగా ఇన్ఫ్లుయెన్సర్లు.
ఇట్లా బెట్టింగ్ యాప్స్ని డీఫేమ్ డీప్రమోట్ చేయంటే ఎవరు చేయరు. సో అట్లా ఇంకా నేనేం అనుకున్నా అంటే నన్ను ఎట్లయితే అట్రాక్ట్ చేసారో నేను కూడా వీళ్ళని అట్లనే అట్రాక్ట్ చేయాలి అందరినీ. ఒక ప్రజల్ని వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు డబ్బులు ఇస్తేస్తూ, నేను అట్లనే అట్రాక్ట్ చేస్తాను డబ్బులు ఇచ్చేసిన. విసిరేసి లాస్ట్లో నేను కష్టపడి తెలియజేయాలని చెప్పి ఇట్లా ర్యాపిడోలో నేను ఈ డబ్బులని సంపాదించిన, బెట్టింగ్ యాప్స్లో రావురా బై నమ్మకుర్రి అని చెప్పిన. అది వైరల్ అయిపోయింది. ఓకే. సో అక్కడ నుంచి నా జర్నీ, ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మిలియన్స్ లో వెళ్ళినట్టుంది కదా, మిలియన్స్, అది 3-4 మిలియన్స్ వెళ్ళింది. అవును, అది మెయిన్. అక్కడ నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నాకు కామెంట్ చేశారు, మంచి చెప్పినావు బ్రో, మేము సిచ్యువేషన్ వల్ల బెట్టింగ్ యాప్స్ చేయాల్సి వస్తుంది డబ్బులు లేక, కానీ నువ్వు ఒక మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినావని ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు. ఓకే. జనరల్గా బయటికి చెప్పలేరు కదా, వాళ్ళు కూడా సమ్ ప్రమోషన్స్ తీసుకొని మనీ తీసుకొని చెప్పినప్పుడు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇచ్చేవాడు వాడు చెప్తాడు వీళ్ళకి, అట్లా చెప్పినామంటే నీ అమౌంట్ రాదు ఈ మంత్ నుండి. అవును, వాళ్ళు టెలిగ్రామ్ లింక్ అంటారు, ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చి ఆడితే వాళ్ళు ఎంత ఆడతారో అందులో 10% 20% ఆ ఇన్ఫ్లుయెన్సర్ పోతుంది కమిషన్. సో అందుకే రండి ఫస్ట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడానికి మెయిన్ రీజన్ అది. ఏంటంటే ఫాలోవర్స్ డైలీ వాళ్ళు ఆడాలి, వాళ్ళు ఎంత ఆడితే అందులో 10 to 20% ఇన్ఫ్లుయెన్సర్కి పోతుంది కమిషన్. ఓకే, అది మెయిన్. తర్వాత నేను మీ రీల్స్ చూసానండి, సింగరేణి చాలా చాలా పెద్ద శాటిలైట్ ఛానల్స్కి కూడా పర్మిషన్ ఉండదు అక్కడికి వెళ్ళి చేయడానికి, అదంతా చూపించడానికి. మీరు ఎలా అక్కడ బ్లాగ్స్ ఎలా చేయగలిగారు? అసలు ఒక మాటలో ఇది సింగరేణి, ఈ ప్రజలు ఇలా ఉంటారని చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళ గురించి? మా సింగరేణుల గురించి చెప్పాలంటే చీకట్ల బండ కింద పనిచేసి ప్రగతికి వెలుగునిచ్చే సూర్యులు మా సింగరేణి వీరులు. ప్రతి ఒక్క అన్న సోదరులు, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా అంటే ప్రతి ఒక్క సింగరేణి సోదరులకు నమస్కరించి చెప్తున్నా, వారిచ్చిన ఆశీర్వాదం నేను ఇంకా వెలగట్టలేనిది. అట్లా వాళ్ళ ఆదరించే తీరు కూడా ప్రతి మైన్కి పోయినప్పుడు అన్న తీయండి అన్న, సింగరేణి వీడియో తీయండి అన్న, మీతో అవుతుంది అన్న, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం నేను మర్చిపోలేంది. అండ్ ఈ పర్మిషన్ రావడానికి సిఎండి గారికి నేను ఇక్కడ మీ ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే ఇది ఎవరికి ఇవ్వలేదు. సిఎండి గారి దగ్గర పెద్ద ఫైలే ఉంది, ఛానల్స్ కానీ యూట్యూబర్స్ కానీ పర్మిషన్ ఇవ్వమని అడిగినందుకు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో నన్ను కూడా అదే అడిగారు సిఎండి గారు, పెద్ద పెద్ద ఛానల్స్కి ఇవ్వలేదు, నీకు ఎందుకు ఇవ్వాలమ్మా అని అడిగారు సిఎండి గారు. సార్ వాళ్ళందరూ ఛానల్స్ వాళ్ళు వచ్చి వీడియో బ్లాగింగ్ అడిగారు, యాజ్ ఎ మైన్స్ మేనేజర్గా నేను అడుగుతున్నా, నాకు పర్మిషన్ కావాలి సార్, నేను సింగరేణి మీద వీడియో తీయబోతున్నా, యాజ్ ఎ మైనింగ్ మేనేజర్గా, ఒక డిప్యూటీ మైనింగ్ మేనేజర్గా నేను అడుగుతున్నా, నాకు సింగరేణి పర్మిషన్ ఇవ్వండి, నా ఊర్లో ఉన్న కనీస సంపదనే నేను బయటికి చూపాలనుకుంటున్నా అంతే, నా ఊరు గొప్పతనం, నా ఊర్లో ఉన్న కనీస సంపద ఎంత ఉంది, అవన్నీ డీటెయిల్స్, నా సింగరేణి కార్మికులు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని. ఈ రోజు ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అన్నెసరీగా, రూమ్స్ లో బయటికి వెళ్ళేటప్పుడు డోర్స్ లైట్లు ఆఫ్ చేయం. సో ఇవన్నీ అసలు మనం ఇలాంటివన్నీ కూడా మనం చేయవద్దు. అసలు మనకి ఎలక్ట్రిసిటీ రావడానికి సింగరేణి వాళ్ళు ఎంత కష్టపడితే ఈ ఒక బొగ్గు పిల్ల పైకి వస్తుంది, ఆ వచ్చిన బొగ్గు పిల్లతో ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేస్తున్నారు. సో వీళ్ళ కష్టాన్ని అంతా కూడా చిత్రీకరించాలి సార్, ఈ మైనింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా నేను తీయాలనుకుంటున్నా అని చెప్తే సిఎండి గారు కూడా, ఒక మైన్స్ మేనేజర్ నీకు ఈ థాట్ వచ్చింది లోకల్ అంటున్నావు కదా, తప్పకుండా తీయమ్మా, తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, సింగరేణి సంస్థ ఫుల్ సపోర్ట్ ఉంటుందని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. మీరు మైన్స్ మేనేజర్ గా చేస్తూనే ఇట్లా ర్యాపిడో చేశారా, లేకపోతే ఎప్పుడు జరిగింది ఇదంతా? యాక్చువల్గా నా బీటెక్ కంప్లీట్ అయ్యాక, నా బీటెక్ మైనింగ్ బీటెక్ నాది. సో బీటెక్ అయిపోయినాక మేము ఒక 1 year అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది, బయట చేసిన మైన్స్ లో, ఐరన్ ఓర్ మైన్స్ లో. ఆ తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని యూఎస్ఏఎల్ కడప తుమ్మలపల్లిలో ఉంటుంది, పులివెందుల దగ్గర. అక్కడ వర్క్ చేసిన మైనింగ్ ఇంజనీర్ గా ఒక 2 years వర్క్ చేసిన. సో వర్క్ చేసినాక కొంచెం రేడియేషన్ వల్ల, యురేనియం రేడియేషన్ వల్ల యాక్చువల్గా అదేంటంటే WT చేయడాలు కొంచెం, దానివల్ల నాకు రేడియేషన్ వచ్చింది, హెల్త్ సహకరించక మైగ్రేన్ వచ్చి అది రిజైన్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నా ఇప్పుడు. సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు నాకు టైం దొరికి బెట్టింగ్స్ కి అలవాటు పడిన, సిటీ లైఫ్ కి వచ్చేసిన. మైన్స్ లైఫ్ లో ఉంటే డైలీ వర్క్, ఏ వర్క్ రెస్ట్ అంతే ఉండేది, ఇదంతా ఉండేది కాదు. సో ఎప్పుడైతే సిటీ లైఫ్ కి అలవాటు పడినో బెట్టింగ్ ఇదంతా అయిపోయి, ఇప్పుడు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యాజ్ ఏ పాస్ట్ లో మైనింగ్ ఇంజనీర్ కదా. సో మాకు సర్టిఫికేట్ ఉంటుంది మైనింగ్ ఇంజనీర్. సో నాకు ఇంకా ఇప్పటికైనా వెళ్ళి చేసుకోవచ్చు మైన్స్ లో. సో అట్లా అని చెప్పి ఇంకా సిఎండి గారిని, సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అండ్ సక్సెస్ఫుల్ గా వీడియో కూడా తీసినాం. అసలు యాక్చువల్ గా వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే,
అవన్నీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ సింగరేణి మైన్స్ అనేవి. అవును. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక భర్త వెళ్తాడు భార్యకి చెప్పి డ్యూటీకి వెళ్తున్నా అని, తల్లికి చెప్తారు కొడుకు డ్యూటీకి వెళ్తున్నా సింగరేణి కార్మికుడు. కానీ వాళ్ళు వెళ్ళినాక ఎంత కష్టపడతారు, మైన్స్ లోకి ఒక్కసారి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే పైకి వచ్చే వరకు నమ్మకం ఉండదు సింగరేణి కార్మికుడు. కానీ వీళ్ళందరినీ వీళ్ళు ఏమంటారు అంటే చూసేటోళ్ళు వానికి ఎందుకు సింగరేణి, లక్షల జీతాలు బోనస్ వస్తాయి, కానీ వాళ్ళు పడే కష్టం మాత్రం ఎవరికి తెలియదు. సింగరేణి పడే కష్టం బార్డర్ లో సేవ చేసే సైనికులతో సమానం. సైనికుడు బార్డర్ లో పక్క దేశం వాడిని ఎట్లా ఆలో చేయకుండా ఉంటాడో, సింగరేణి వాడు ప్రగతికి ఈ ఎలక్ట్రిసిటీని అందించడంలో ముందుంటాడు. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇప్పుడు ఏది లేదు. అండ్ మైనింగ్ విషయానికి వస్తే మైన్స్ లేని నథింగ్ విల్ బి దేర్. ఇప్పటికి చెప్తున్నా, ఐరన్ మైనే, ఎలక్ట్రిసిటీ మైనే, ఫోన్ మైనే, వాచెస్ మైన్ నుంచి నీకు ఏది కావాలన్నా ఇప్పుడు ఈ ఐరన్ రావాలంటే మైనింగే. సో వితౌట్ మైనింగ్ వీ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ లగ్జరీస్ లైఫ్. అట్లా ఇంకా అంటే మీరు ఒక్కదానికే పర్టికులర్ అయి ఉండలేదు. ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అవి కూడా చేస్తున్నారు. దాని వెనుక మోటివ్ అంటే మీకు చెయ్యాలనిపించి వెళ్ళారా, వాళ్ళ వైపు నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా? యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిందే సొసైటీకి మంచి చేద్దామని, సొసైటీకి మంచి చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇందులోకి వచ్చిన. అయితే ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు గారు, ఇప్పుడున్న ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఉండే. సో వారు అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు. అక్కడ మంగి అని ట్రైబల్ విలేజ్, అది నక్సల్స్ కి ఒక దళం, మంగి దళం అనేది ఉండేది. ఇప్పుడు లేదు నక్సల్ అంతా, బట్ ఒకప్పుడు మంగి దళం అంటే మంచి వైబ్ ఉండేది అక్కడ త్రూఅవుట్ స్టేట్. అది మంగి దళం అనేది ఒక సపరేట్ దళమే ఉండేది వాళ్ళది. అక్కడికి పోలీసులు వెళ్ళేవాళ్ళు కదా ఒకప్పుడు. కానీ దాని తర్వాత ఈ పోలీసులు అది ఒక్కటి తీసుకొని ఆ ఊరిని ఎందుకు రానివ్వట్లేదు, వాళ్ళకి మనం ఎందుకు డెవలప్మెంట్ ఇవ్వలేము. పోలీసులే దాన్ని చొరవ తీసుకొని, గవర్నమెంట్ తో సంబంధం లేదు, పోలీసులే వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికి అక్కడ రెబ్బన మండల్లో వస్తుంది, అది రెబ్బన దగ్గర తిరియాని మండలి వస్తుంది. అండ్ సిఐ రేంజ్ ఏమో రెబ్బన. అక్కడికి వచ్చిన సిఐలు, పాత సిఐలు కానీ ఇప్పుడు ఉన్న స్వామి గారు కానీ వాళ్ళే చేస్తున్నారు అక్కడ డెవలప్మెంట్. సో మెడికల్ క్యాంప్ పెడితే అక్కడ నుంచి నాకు ఇన్వైట్ వచ్చింది, మా మెడికల్ క్యాంప్ ని దియ్యని, వాళ్ళు చేస్తున్న వెల్ఫేర్ యాక్టివిటీస్ తీయమని నాకు పోలీస్ వారి తరపున ఒకటి వచ్చింది ఇన్విటేషన్. సరే పోయినాక ఊరు చూస్తే మొత్తం నిరుపేద ఊరు. ఈవెన్ తో ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, లైవ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు పిల్లలకు కదా, అసలు ఎవరికి తెలియదు ఇన్స్టాగ్రామ్ అంటే. అక్కడ నేను షాక్, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియకపోవడం ఏందిరా అని. యూట్యూబ్ తెలుసు అంటే ఆ ఫోన్ లో కొత్త ఫోన్ కొంటే వస్తుంది అన్న అంటారు, ఇన్స్టా యాప్స్ లో వస్తాయి కదా, అది ఒక్కటి యూట్యూబ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఫేస్బుక్ తెలియదు. వాళ్ళకి మేబీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండదు కాబట్టి సిగ్నల్ లేదు వాళ్ళకి. ఆ ఫోన్ కూడా ఎందుకు అంటే బయటికి పోయి ఆఫ్లైన్ లో వీడియోలు పెట్టుకోవచ్చు, ఇంట్లో చూస్తారు అంతే. వాళ్ళ బతుకులకు సిగ్నల్ కూడా లేదు. సో వాళ్ళ గురించి ఇంకా నాకు అనిపించింది, ఇలాంటి ఊరు ఉందా అసలు, ఈ ఊరు గురించి తీయాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తీయాలని చెప్పి ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అది అని అడిగిన. అది పోలీస్ వాళ్ళకి తెలియదు, నేను పోయింది కూడా ఊర్లోకి పోయినా, ఊరు మొత్తం తిరిగినా, ఊర్లో ప్రాబ్లమ్స్ అనేది తీసిన, కూర్చోబెట్టి తీసినాక ఒక మాట వీళ్ళకి కూడా చెప్దాం పోలీస్ వాళ్ళకి అని చెప్పి అక్కడ సిఏ గారు స్వామి గారికి చెప్పి, సార్ ఇట్లా కొంచెం నెగిటివ్ టాక్స్ ఏమైనా ఉంటే మరి ఎట్లా సార్ పోలీసుల గురించి అంటే, వాళ్ళు ఏం చెప్పారో బరాబర్ వదిలేరు, వీడియోలో కట్ చేయకూర్రి, మీరు ఏం వచ్చి వాళ్ళ గురించి తీసారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసారు, అది నాకు యాంటీ ఉండని, గవర్నమెంట్ కి యాంటీ ఉండని చూపించడం నీ బాధ్యత. యాజ్ అ యూట్యూబర్ గా నువ్వు చూపించాలా, చూపించేసిన. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది కదా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, రావాలి అని అక్కడ వారు కూడా, పోలీస్ వారికి కూడా వీళ్ళకి ఫెసిలిటీస్ వీళ్ళే డెవలప్ అవుతారు అని. అండ్ అక్కడ ఇంతకు ముందు ఎట్లా అంటే కర్ర దొంగతనాలు, గంజాయి సాగులా ఉండే, గంజాయి సాగు కూడా ఉండే ఆ ఏరియాలో అక్కడ ఉంది. ఉంటేనే ఈ ఎస్పీ గారు కూడా శ్రీనివాసరావు గారు వాళ్ళు ఎట్లా అంటే దాని గురించి మొత్తం అంటే అవి చేయవద్దు, మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి అది చేయడం వల్ల యువత ఎట్లా చెడిపోతుంది, మీరు ఇక్కడ వండించడం వల్ల బయట యువతకి మీరు ఎంత నష్టం చేసుకొస్తున్నారు, మీ దగ్గర నక్సల్సే ఉన్నారేమో ఒకప్పుడు, అంటే గొప్ప మీ దగ్గర నాయకులే తయారయ్యారు కదా, మరి మీ నాయకులు చెప్తలేరా మీకు ఇది తప్పు అని. అంటే అది పండించడం వల్ల బయట జరిగే లాస్ అన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పారు. దానివల్ల మొత్తం ఆపేశారు, ఇప్పుడు ఏది లేదు. మరి వాళ్ళకి ఎట్లా జీవనాధారం గానీ ఇక్కడ ఎలా బతుకుతున్నారు అంటే వాళ్ళు అటవీ ఉత్పత్తులు అవేనా, అటవీలో ముట్టడానికి లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫుల్ స్ట్రిక్ట్ ఇప్పుడు. ఒకప్పుడు అంటే అడవిలో ఇది తెంపుకొచ్చి వాళ్ళు తినడానికి కూడా అలో చేయట్లేదా, వీళ్ళకి ఉంటాయి కదా పంటలు ఉన్నాయి, ట్రీస్ అవి తెంపుకుని రావచ్చు, పంటలు ఉన్నాయి, వీళ్ళు పండించుకుంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు లేదు ఇప్పుడు పండించుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు పండించుకుంటున్నారు. అండ్ ఎట్లా అంటే అగ్రికల్చర్ పరంగా వీళ్ళు డెవలప్ అవుతున్నారు, ట్రాక్టర్స్ కానీ అవి తీసుకొచ్చుకోండి చేసుకోవడాలు. అయితే ఆ వీడియో తీసిన కదా,
అది తీసినా ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎక్కడ వచ్చిందంటే దాని పక్కనే గుండాల అని విలేజ్, 7 ఊర్లు కలిపి గుండాల అంటారు దాన్ని. అక్కడ అశోక్ అని ఒక అబ్బాయి ఎంఎస్సి అనుకుంటా, ఎంఎస్సి కంప్యూటర్స్ ఏమో చేసిండు. ఊరు డెవలప్మెంట్ గురించి చాలా పాట పడతాడు. వాళ్ళకి సిగ్నల్ ఉండదు అక్కడ ఏరియాలో. నా వీడియో ఆఫ్లైన్ లో తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో చూపిస్తే 3 కిలోమీటర్లు కొండెక్కిండంట అతను సిగ్నల్ కోసం. కొండెక్కి సార్ మీ ప్రోగ్రామ్కి వచ్చింది కదా అని సీఏ గారికి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకున్నాడు. ఇట్లా ఈ ఊరు చూపించింది కదా పిల్లగాని నెంబర్ ఇవ్వ అని సీఏకి ఫోన్ చేసి నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసాడు. అన్న ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా అన్న, ఇట్లా మేము నీతో మాట్లాడాలన్నా, ఇట్లా 3 కిలోమీటర్లు కొండెక్కినన్నా సిగ్నల్ కోసం అంటే ఇంకా నేను 2 గంటలు తీసుకో అన్న. అంటే మాకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి అనుకుంటున్నాము, మీ ద్వారా బయటికి తీసుకెళ్ళాలి, ఒక 2 నిమిషాలు టైం నేను మాట్లాడతా అన్నాడు. సరే మాట్లాడన్న దాని ఏముంది అని చెప్పిన. అతను చెప్పాడు ఏంటంటే వాళ్ళ ఊర్లో ఏదంటే చెట్టు కూడా పుట్టని ఊరు వాళ్ళది, మొత్తం రాయితో ఉంటది, రాయితోనే కొండ మీద ఉంటారు వాళ్ళంతా. దాంట్లో 1 మీటర్ లోతు మట్టి వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. హౌ గ్రేట్ దే ఆర్. అంటే వ్యవసాయం చేయడానికి పాసిబిలిటీ లేని ప్లేస్ ని సోయం బాపురావు ఏదో సంథింగ్ పేరు ఆయన, అప్పుడు అది ఐడియా ఇచ్చిన అతను ఒక కాలంలోనే. దాన్ని వాళ్ళు మీటర్ లోతు మట్టి వేసుకొని నాగళ్ళతో దున్నుకొని మనం ఇంటికి పునాదులు అయితే ఎలా వేసుకుంటాము, వేరే దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేయడానికి అలా వేసుకుంటారు. కొండ రాయి మీద మట్టి వేసిరు వాళ్ళు. ఏం సాగు చేస్తున్నారండి అక్కడ? ఇప్పుడు మొన్న మక్క కంకి అలాంటివి చేస్తున్నారు. నేను విజిట్ చేయలేదు. తక్కువ వాటర్ తో పండే పంటలు వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పారు ఇదంతా ఫోన్ లో నాకు, ఇట్లా మీటర్ లోతు మట్టి వేసుకొని చేస్తున్నామన్నా, రోడ్లు లేవన్నా, ఒక్క వీడియో తీయన్నా, నీకు రావడానికి ఎడిటింగ్లకి అంటే మేము ఇక్కడ మీరు వచ్చినాక ఒక నైట్ ఇక్కడే ఉండండి, మీకు భోజనాలు మా ట్రైబల్ భోజనాలు పెడతాం, మీరు వస్తే మేము గుస్సాడి డ్యాన్సులు వేపించడానికి రెడీ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా కళాకృతిని కూడా మేము చూపిస్తాం. దాంతో పాటు మీ ఎడిటింగ్ కి పైసలు లేకపోతే ఊరు జనం మొత్తం ఒక రోజు పనికి పోయి పైసలు ఇస్తారన్నారు మేడం. ఏడుపు వచ్చింది ఆ మాటిన కానీ నాకు ఇప్పటికి. లిటరల్లీ ఊరు జనం అట్లున్నారు, వాళ్ళ ఊరి బాధలు బయటికి చెప్పడానికి. నేను చెప్పేసిన అన్న పైసలు వద్దేమొద్దు, నేను వస్తా, నా టీం వస్తాం. మేము టీం కూడా ఎట్లా మాట్లాడుకున్నామంటే వాళ్ళంతా మాట్లాడినప్పుడు మనం పోవాలా, ఫస్ట్ పోయి వాళ్ళ వీడియో తీయాలి. ఈ గుండాల గ్రామం ఉంది, వీడియో తీసి మనం బయటకు వదలాలి. ఆ వీడియో వదలాలి. బట్ మా టీం ఏమన్నారంటే వీడియోతో పాటు వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఏంది, మహిళలపై ఎలాంటి కుట్రలు ఉంటాయి అంటే మహిళల రక్షణ పట్ల అవేర్నెస్ వీడియోలు ప్రొజెక్టర్ తీసుకుపోయి నైట్ స్టే చేసి మంచికో టాపిక్ తీసుకొని నేను మహిళల అవేర్నెస్, నువ్వు సోషల్ మీడియా అవేర్నెస్, బయట మీరు ఎట్లా మాట్లాడాలి, అసలు మాట్లాడకుండా తెలియదు వాళ్ళకి, ముఖం మీద మాట్లాడేస్తారు ఏమన్నా తప్పున్నా ఒప్పున్నా, అసలు మీరు ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడుకోవాలి, మీకు కావాల్సిన పనులు ఎలా చేయించుకోవాలి గవర్నమెంట్ తరఫున, అట్లా ఇట్లా. అండ్ ఈ నక్సల్స్ బారిన మీరు అంటే వాళ్ళని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు పోలీస్ వారు సహకరిస్తున్నారు, వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే అవాయిడ్ అంటే అట్లా ఏం కాదు, మళ్ళా వీళ్ళ పోలీస్ వారికి మీరు ఎట్లా సపోర్ట్ చేయాలి, ఎలాంటి విధాలుగా మీరు సపోర్ట్ చేస్తే మీరు బాగుపడతారు, ఇవన్నిటి మీద ఒక మంచి ప్లాన్ చేసుకొని వాళ్ళ క్యాంప్ వేసి అక్కడ వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనే ప్లాన్ నెక్స్ట్ వీక్ లో అదే ప్లాన్ అనుకుంటున్నాను. మీరు వెళ్ళారు కదా అక్కడికి, అంటే ఒక నార్మల్గా మనం బయట చూసినట్టు చిన్న చిన్న హట్స్ వేసుకొని అలా ఉండుంటారు, ఎలా అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మనం వాష్రూమ్ యూజ్ చేసుకోవాలన్నా ఫుడ్ కి కానీ? వాష్రూమ్ ఇప్పటికే బయటకు పోతున్నారు, వాష్రూమ్స్ లేవు అక్కడ, ఫుడ్ వాళ్ళు వండుకుంటారు. ఎట్లా అంటే అవి కూడా ఇప్పటికి కొన్ని ఊర్లలో రైస్ మిల్లు లేకుండా వడ్ల నుంచి బియ్యం తీసే ఊర్లు ఉన్నాయి, దంచుకుంటున్నారా ఇప్పటికి కూడా? ఉన్నాయి అలాంటి ఊర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ లేదు వాళ్ళకి, ఒకటే బస్ వస్తుందంట, ఆ బస్ ఈవినింగ్ వస్తుంది, ఇక్కడే ఉంటది బస్ స్టాండ్, వాళ్ళ ఊర్లోనే బస్ పెట్టేస్తారు, పొద్దున పోతుంది అంతే, ఇక మధ్యలో ఏం లేదు. పిల్లలు చదువులు అప్ టు 10th క్లాస్ వరకు ఊర్లో ఉంది, 10th క్లాస్ అయిపోయినాక 20 కిలోమీటర్లు పోవాలి, 20 కిలోమీటర్లు బస్సులు ఏమేమి లేవు. ఒకవేళ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయా ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ ఇప్పటికి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంబులెన్స్లు పోవద్దు, ఆ రోడ్డుకు పోవాలంటే భయపడతారు అంబులెన్స్ డ్రైవర్లు, రాళ్ళు తేలుంటే అన్న ఎట్లా పోవాలి. మొన్న కూడా ఈ ఆశీర్వాద్ ఎమ్మెల్యే అనుకుంటా కోవాలక్ష్మి గారి అంటే వాళ్ళు ఎట్లా అంటే మట్టి రోడ్లు వేయించింది మేడం కోవాలక్ష్మి గారు, వాళ్ళకి మట్టి రోడ్లు వేయించిందంట. డాంబర్ రోడ్లకు కూడా గవర్నమెంట్ తరఫున ఉంది, బట్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడవిలో రోడ్డు కదా, సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా మాటిచ్చారు. అంటే
వాళ్ళు సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. ఈ రోడ్డు వేయడానికి కూడా కోవలక్ష్మి మేడం గారు సపోర్ట్ ఇచ్చారు, నడుస్తున్నాయి ఆ వర్క్స్ కూడా. చూడండి, జనరల్గా మనం ఇంట్లో ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం, ఊరికే బిర్యానీలను తింటుంటాం, బయటికి వెళ్ళి చాలా ఫుడ్ ఊరికే పడేస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా అంటే మినిమం ఫెసిలిటీ ఒక మనిషి బ్రతకడానికి హాస్పిటల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పిల్లలు చదువుకోవడానికి, ఈవెన్ ఆడవాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేని స్థితిలో చాలా గ్రామాలు ఉన్నాయి. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటూ కూడా మనం వనరుల్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పినట్టు పవర్ సప్లై కానివ్వండి, వాటర్ కానివ్వండి, జనరల్గా మనకి ప్రకృతి నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో విచ్చలవిడిగా వేస్ట్ చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో కూడా నేను మా అమ్మగారికి కూడా చెప్తూ ఉంటారు, ఇట్లా వేస్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండదు. మనం ఏ రూమ్లో యూజ్ చేసుకుంటాం ఆ రూమ్లో ఉండాలి, వేరే రూమ్లో ఆఫ్ చేసుకోవాలి. వాటర్ కూడా బ్రష్ చేస్తూ చాలాసేపు అట్లనే పోతూనే ఉంటాయి. మళ్ళీ ఆ వాటర్ మన దగ్గర రావాలంటే మళ్ళీ చాలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలి. మీరు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ట్రైబల్ చూశారు, బెట్టింగ్ యాప్స్ చూశారు, ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకప్పుడు ఎట్లుండే అంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫేమ్ వస్తుంది, యూట్యూబ్ కూడా మనకి మంచిగా నడుస్తుంది, మంచి అందరిలోనే ట్రిప్లకు పోదాం, మంచిగా మా టీం మొత్తం వచ్చే ప్రమోషన్ పైసలు ఉంటాయి, అవి పట్టుకొని ట్రిప్లకు పోదాం, మంచి ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని అనుకున్నా. కానీ నా ఎంజాయ్ ఇప్పుడు ఈ ట్రైబల్ విలేజ్ ఇవి చూసినాక నా ఎంజాయ్ కంటే ముఖ్యం వాళ్ళ బతుకులు. వాళ్ళ బతుకుల గురించి పోరాడదాం అనే స్ఫూర్తి వస్తుంది. పోరాడే విధానంలో కూడా నా ఎంజాయ్కి నేను చేసుకుంటూనే వాళ్ళ గురించి కూడా ఒక పార్ట్గా నా యూట్యూబ్ మొత్తం ఎట్లా అంటే 100% అదే కంటెంట్ కాకుండా వాళ్ళ కోసం కూడా ఒక పార్ట్ ని పక్కకు పెట్టాలి అని అనుకుంటున్నా, వాళ్ళ కోసం టైం కేటాయించాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి వాళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా ఇట్లాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పెడుతూనే వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొద్దాం అనే ప్లాన్ లో ఉన్నా. అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబర్గా కానీ కంటెంట్ క్రియేటర్గా వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మనం ఒకటి మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కూడా మనీ హంట్లో ఇన్వెస్ట్ చేశారు అన్నారు. మరి తక్కువ శాలరీతో ఒక ఆశ మనకి మనీ వస్తుందని చేశారు. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఒక నార్మల్ ఒక జాబ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అవుదాము, ఫేమ్ అవుదామని వచ్చినప్పుడు ఎలాంటి డీవియేషన్స్ ఉంటాయి? ప్రమోషన్స్ రూపంలో కానివ్వండి, మీరు చెప్పిన బెట్టింగ్ రూపంలో కానివ్వండి. యాక్చువల్గా నేను అనుకోకుండా వచ్చిన ఇందులోకి, ఫీల్డ్లోకి. నేను పోయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అట్లా అయిపోయేది నా కథ. కానీ ఆ ర్యాపిడో రీల్ వల్ల నా రాత మారింది. టర్నింగ్ పాయింట్ లైఫ్ లో అటు వేయాల్సిన అడుగు ఇటు పడ్డది. సరే ఏది పడితే ఏదైనా మన మంచికే. సరే దీన్ని మంచి పద్ధతిలో యూజ్ చేద్దామని బోల్డ్ కంటెంట్ ఇవ్వడం లేదు. బోల్డ్ కంటెంట్ ఎందుకు ఇవ్వడం లేదంటే ఇప్పుడు నా అక్క పిల్లలు, నా తమ్ముడు ఎవరో ఉంటారు, మా వాళ్ళు, మా అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, నా అల్లుళ్ళు కోడళ్ళు. నేను పెట్టే వీడియోలన్నీ వాళ్ళు చూస్తారు, అరే మా మామ చేసిండ్రా వీడియో అని. నేను బోల్డ్ ఇచ్చిన అనుకో, వాళ్ళు అవే నేర్చుకొని స్కూల్లో ఇంకా నలుగురు నేర్పిస్తారు వాళ్ళు. సో ఈ సమాజాన్ని నేనే చెడగొట్టిన అవుతా. ఇంట్లో నాన్నగారు తిట్లు కొడుకు నేర్చుకున్నాడు అంటే నాన్న తప్పు కొడుకు తప్పు అక్కడికి అయిపోతుంది. కానీ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ నేను బూతులు మాట్లాడినా అంటే 10,000 నాకు 26,000 మంది ఫాలోవర్స్ పడుకున్నారు. ఆ 26,000 మందికి తరపున ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు ఉన్నా నియర్లీ 52,000 మెంబర్స్ ని చెడిపేసిన నేనైతా. అంత దగులుబాజీ స్థితిలో నేను లేను. సొసైటీని ఒక ముందు దాకా తీసుకుపోదామని, మంచి దారిలో ముందుకు తీసుకుపోదామని నేను రెడీగా ఉన్నా. సో అట్లా ఈ బోల్డ్ కంటెంట్ అవాయిడ్ చేసిన. అండ్ ఇక ప్రమోషన్ విషయాలకు వస్తే, ప్రమోషన్ అమౌంట్ తీసుకుంటున్నాను అంటున్నా కదా, ప్రమోషన్స్ ఎట్లా అంటే లేని వాళ్ళకి ఫ్రీగా చేసిన. ఒక దగ్గర పోతా బిర్యానీ తింటా, నాకు నచ్చిందంటే ఫ్రీగా చేసి పోతా. వాళ్ళకి కూడా తెలియదు నేను చేసినట్టు. వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతా, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రమోషన్ వదిలేస్తా. ఇక రెస్టారెంట్స్ వెల్ సెటిల్ అనుకున్నప్పుడు నాకు ఉంటాయి. ఇప్పుడు నేను కెమెరాలు కొనుక్కున్నా, డ్రోన్స్ కొనుక్కున్నా, ఇవన్నిటి కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ మోర్ వాల్యుబుల్ ఏంటంటే నా టైం. నేనున్న టైంలో ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఇటు సాఫ్ట్వేర్ చూసుకోవాలి, అటు చూసుకోవాలి, యూట్యూబ్ ఎడిటింగ్ నేనే చూసుకోవాలి. సో మీరే చేసుకుంటారా వీడియోస్ అన్ని నేనే చేసుకోవాలి. నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. అంటే వేరే వాళ్ళు చేస్తే నాకు నచ్చదు ఎడిటింగ్. నా పర్ఫెక్షన్ నాకు ఇంపార్టెంట్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసమే నాది నేనే చేసుకుంటా. సో అట్లా అని చెప్పి టైం ఇంకా నాకు దొరకదు. అందుకే ఎంతో కొంత ఛార్జ్ చేస్తా. 15,000 ఎంతో 10,000 చూసుకొని ఛార్జ్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చే యువతకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళున్న ఫేమ్ని కూడా అంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటున్నారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నవారు కానీ వాళ్ళకి ఒక పర్వ అనేది ఉంటుంది. కానీ రీల్స్ పిచ్చి, రీల్స్ వైరల్ అవ్వాలని చెప్పి అవన్నీ వదిలేసి బోల్డ్ కంటెంట్ ఇవ్వడాలు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాలు. ఇంకా అమ్మాయిలు అయితే మరీ ఘోరం. పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ మొగుడు అంటే వాళ్ళ భర్త ఎట్లా అంటే ఇస్తాడు, పోనీ వాళ్ళు చేసుకొని వాళ్ళ భార్యకి లీనియన్స్ ఇస్తాడు.
అది ఏంటంటే ఫ్రీడమ్గా ఇచ్చేస్తాడు. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకొని వీళ్ళు చేసే కథలు ఉంటాయి. కొంతమంది, అందరిని అనట్లే, కొంతమంది చేస్తున్నారు బోల్డ్ కంటెంట్లు ఇవ్వడాలు. మ్యారీడ్ అయిన వాళ్ళు, సరే ఈ రోజు నువ్వు బోల్డ్ కంటెంట్ ఇస్తున్నావు, మ్యారీడ్ అయిన ఉమెన్, వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటున్నారు, నువ్వు ఈ రోజు బోల్డ్ కంటెంట్ ఇస్తున్నావు, వేరే వాళ్ళతో రీల్స్ చేస్తున్నావు. రేపు పొద్దున నీ పిల్లలు ఈరోజు చిన్నగా ఉన్నారు, రేపు పొద్దున నీ పిల్లలు నువ్వు చేసినవన్నీ అర్థం చేసుకునే స్టేజ్కి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి మొహం చూపించుకోగలవా? నువ్వు చేసిన కథలన్నీ, అరే మా అమ్మ ఇట్లా రీల్స్ చేసిందని వాడంటే నీకు ఎక్కడ తాకుతుంది? అది ఆలోచించండి. పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఆబ్వియస్లీ అదే అవుతుంది. ఇప్పుడు తల్లే దోమారు అన్నప్పుడు పిల్లలు తీర్మారు గారా? అంతే కదా, అవుతుంది కథ. అందుకే మనం ఎట్లా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు అదొక బాధ్యతకరమైన పదవి. సో సొసైటీని ఒక మంచి పనిలో ముందుకు తీసుకోవడానికి చూడాలి తప్ప మన రీచ్ కోసం ఏ రోజు కష్టపడద్దు. ఆ రీచ్ కావాలనుకుంటే నాకు ఎప్పుడో వచ్చేది. ఓకే. అండ్ ఇంతకుముందు వీడియోస్లో నేను తలుచుకుంటే దేనికైనా తెగిస్తా, ఎంతకన్నా వెళ్తా అన్నారు. ఏంటి ఏ విషయంలో? అంటే మా ఊరు గురించి చెప్పిన. అదేంటంటే మా ఊరిలో తలుచుకుంటే తెగింపు ఎక్కువ ఉంటుంది మా దగ్గర, అది అని చెప్పిన. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను కడపలో వర్క్ చేసేటప్పుడు కూడా, అంటే మన వర్క్స్ కానీ కూడా మనకి ఇస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ చేయాల్సి వస్తుంది. అట్లా కాంప్రమైజ్ చేయం. మా దగ్గర ఉన్న ఊరోళ్ళం మేము. మా ఊర్లో అంటే ఇక మళ్ళీ పేరు లేదు, మళ్ళీ అది ట్రోల్ అవుతుంది. మా ఏరియా ఎట్లా అంటే, మేము ఎట్లా అంటే ఒక పని మీద పోయినామంటే మేము ఎంతవరకు చేయాలో అంతే చేసుకుంటాం. అంటే చేస్తాం ఎక్స్ట్రా వర్క్, కానీ మమ్మల్ని హింసించేది ఏదైనా కూడా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం. అంటే మేము మమ్మల్ని ఒక తప్పుదారిలో పంపిస్తున్నారంటే మేము తప్పు చేయం. నువ్వు ఎంత ఫోర్స్ చేసినా కూడా మా ఊరోళ్ళం మేము తప్పు చేయం అస్సలు. తప్పుని తప్పు అని వేలెత్తి చూపిస్తాం. ఇన్ కేసు అట్లా వేలెత్తి చూపించేలో మా ప్రాణాలు పోయినా కూడా మేము లెక్క చేయం, కానీ తప్పని వేలెత్తి చూపించే దాంట్లో ముందు ఉంటుంది. అది నేను చెప్పిన. అది అర్థం కాక మీకంటే మేము ఎక్కువ కామెంట్ వరకు కూడా నడిచింది. కానీ నేను చెప్పింది ఏంటంటే, మా దగ్గర ఉన్న గుణం అది. మేము ఏదైనా తప్పుగా చూపించడంలో ఫస్ట్ ఉంటాం. అది మా తెగింపు. తప్పుని అక్కడే ఖండించేసి అసలైన దారి ఏది, అట్లా వెళ్ళే దారిలోనే మేము చూసుకుంటాం. ఓకే. అంటే మీరు చెప్పే విధానానికి మనం ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చినప్పుడు చాలా అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రమోషన్స్ అన్నారు కదా, చూజీగా ఉంటారా? ఎలాంటి ప్రమోషన్స్ చూస్ చేసుకుంటారు? ప్రమోషన్స్ అంటే వాళ్ళకి, ఇప్పుడు ప్రమోషన్స్ అంటే చూసి ఏముండదు, డబ్బులు ఇస్తున్నా నేను పోతున్నా. బట్ నేను పోయిన కాడ ప్రతి దగ్గర ఇక్కడ టేస్ట్ బాగాలేదు అనుకో, ఇప్పటికైతే అన్ని ఓకే, బట్ 1 or 2 ప్లేసెస్ లో టేస్ట్ కొంచెం బాగాలేదు. అది నేను చెప్పాల్సి వస్తుంది. బాగుంది జెన్యూన్ గా చెప్తారా మరి? ఓకే, పే చేశారు కదా అని చెప్పి. అవును, అదే నేను చెప్తున్నా. నేను చెప్తా వెళ్ళినాక, టేస్ట్ చేసినాక, అన్న ఇది లేదన్నా, కొంచెం ఆ టేస్ట్ ఏమన్నా యాడ్ చేయగలుగుతారా నెక్స్ట్ టైం నుంచి, అట్లా చేస్తా అంటే నేను మళ్ళీ టేస్ట్ చేసి చెప్తా అని చెప్పి ఆ సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం టేస్ట్ చేసిన ర్యాండమ్ గా వాళ్ళకి చెప్పి పోను, మళ్ళీ టేస్ట్ చేంజ్ చేయండి అన్న, నేను ఇది చేయలేకపోతున్నా ప్రమోషన్. ఎందుకంటే నేను ఒక మాట చెప్పినా అంటే, అరే బెట్టింగ్ యాప్ లో పోడు, నాకు యాక్చువల్గా 1 lakh ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే. పర్ మంత్ 1 lakh పర్ మంత్ నేను ఒప్పుకోలేదు. సో ఈ నిజాయితీని చూసి నా ఫాలోవర్స్ అందరు కూడా నేను ఏదైనా చెప్తే నిజమని నమ్ముతారు, బ్లైండ్ గా నమ్మేస్తారు. అందుకే నేను చెప్పే ప్రమోషన్ కూడా బ్లైండ్ గా అంటే నమ్మేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఫస్ట్. అండ్ ఈ ప్రమోషన్స్ కూడా అంటే బాగాలేదనుకో, నేను అక్కడే చెప్పేస్తా వాళ్ళకి, అక్క ఇది బాగాలేదు కొంచెం చూడండి, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా నేను అని చెప్పి వాళ్ళకి తెలియకుండా పోయి టేస్ట్ చేస్తా. లేకపోతే మా తమ్ముడితో ఎవరితో అయినా టేస్ట్ చేపిస్తా, బాగుంటేనే ప్రమోషన్ చేస్తా. అదొక్కటి ఉంది. ఎందుకంటే ఎవరిస్తే వాళ్ళ దగ్గర చెప్పినాం అనుకో, మన పేరు గలీజ్ అయిపోతుంది. అరే అనుదీప్ చెప్పారు ఇక్కడ అంత టేస్ట్ మంచిగా లేదు, నమ్మకం అనేది పోతుంది, నమ్మకం పోతుంది. నేను ఒకటి చెప్పినా అంటే బ్లైండింగ్ వాళ్ళ బిజినెస్ అనేది సక్సెస్ అయిపోతుంది. అదొక్కటి ఉంది మా ఏరియాలో అయినా ఎక్కడైనా. ఒకటి చెప్పినా అంటే పక్క వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, బిజినెస్ అనేది లేచిపోతుంది. అందుకే నేను వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను, కొన్ని ఆర్డర్స్ ఉంటాయి నేను చేయను అన్నా అని చెప్పేసి. ఒకటి ఉంది అంటే విద్య వైద్యం ఇవి ప్రమోషన్లు చేయను. ఎందుకంటే నన్ను నమ్మి నాకు 1,00,000 ఇస్తారు హాస్పిటల్స్, చేస్తా ప్రమోషన్ అంటే 1,00,000 ఇస్తారు. కానీ నేను ప్రమోషన్ చేస్తే నా వల్ల కొన్ని ప్రాణాలే పోతాయి అక్కడ, మిస్యూజ్ చేస్తే. నేను ఇప్పుడు ఏదన్నా వేరే ఛాన్స్ ఉంది, అందుకే నేను విద్యా వైద్యం జోలికి పోవట్లే. విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఇప్పటికైతే పోలేదు. ఆ విద్యది ఇంకా పోలే. ఇవి రెండు అయితే దూరం ఉన్నా, ఇంకా అదే బెట్టింగ్స్ కూడా దూరమే, ఇంకంతే. చాలా దూరం ఉండాలి. ఆల్రెడీ మనకు ఒక హిట్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు వచ్చిందే ఫేమ్ ఇక్కడ నుంచి, ఈ బెట్టింగ్ అవార్డ్ నుంచి నాకు ఫేమ్ వచ్చింది అట్లా. అండ్ మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సింగర్ అనే వీడియో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? సింగర్ అనే వీడియో
ఫెబ్లో రాబోతుంది. ఫిబ్రవరి. ఓకే. ఫెబ్ మిడ్ మంత్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఆ వీడియో ఎట్లా తీయడం చాలా స్పీడ్గా అంటే మేము అనుకునేది ఒకటి, చేసింది వేరు. తీసినాం, అవుట్పుట్ ఉంది, మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం. అందులో నేను చూపించేది ఏంటంటే అసలు కోల్ ఎట్లా ఫామ్ అయింది, భూమిలోకి కోల్ ఎట్లా వచ్చింది, ఆ మినరల్ ఇప్పుడు ఆ లోపలికి ఎట్లా పోయింది కోల్ అనేది బయట నుంచి. ఏదైనా పైనుంచి రావాల్సినవి ప్రకృతిలోకి, పైనుండి లోపలికి ఎట్లా పోయింది ఆ బొగ్గు, దాన్ని మనం ఏ విధంగా తీస్తున్నాం, సింగరేణి సంస్థ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఆ సింగరేణి ఇక్కడికి ఎట్లా వచ్చింది, అసలు ఈ ఉన్న బొగ్గుని ఎట్లా కనిపెట్టారు, బొగ్గు ఎట్లా కనిపెట్టినది కూడా చేయాలి. అసలు ఆ బొగ్గు ఎట్లా దొరికింది, దొరికినాక అన్ని నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయని ఎట్లా చేసారు, ఆ నిక్షేపాలు ఎట్లా కనుగొనుకుంటారు, హోల్ నేను చదివిన చదువును మొత్తం ఇక్కడ చూపించబోతున్నా. ఇన్ని సంవత్సరాలు నేను చదివిన చదువుని మైనింగ్ ఎట్లా చేస్తారు, మైనింగ్ ఇంజనీర్ గా, యాజ్ ఎ మైనింగ్ ఇంజనీర్ గా, రెస్పాన్సిబుల్ మైనింగ్ ఇంజనీర్ గా అసలు అది ఎట్లా తీస్తున్నారు బొగ్గుని, అది తీయడానికి పడ్డ ఒక కార్మికుని కష్టాన్ని కూడా చూపించబోతున్నా. చూపిస్తూ ఈ బొగ్గు ఇక్కడ నుంచి ఎట్లా వస్తుంది బయటికి, ఇక్కడ నుంచి అప్ టు థర్మల్ పవర్ స్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ వరకు చూపిస్తా. అండ్ పార్ట్ 2లో ఈ బొగ్గు నుంచి కరెంట్ ఎట్లా ఉత్పత్తి అవుతుందో అది ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ సింగరేణి వాళ్ళకే ఉంది థర్మల్ పవర్ ప్లాంట్ సపరేట్ గా. ఇది సక్సెస్ అయినామంటే అది వాళ్ళే ఇస్తారు పర్మిషన్ నాకు. ఓకే, థ్యాంక్ యూ అందీప్ గారు. ఇలాగే మీరు అంటే ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మనం ఏవైతే డిస్కస్ చేసామో, ప్రమోషన్స్ కానివ్వండి, మీరు రెండింటికి నో చెప్తున్నాను, విద్య అండ్ వైద్యం అని చెప్పి, ఫ్యూచర్లో కూడా మీరు డివేట్ అవ్వకుండా ఇట్లానే సోషల్గా చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ తేవాలి అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ ఒకవైపు, నేను కూడా ఒకవైపు అని మీరు నిలబడుతున్నారు కాబట్టి అది మీరు నిలబెట్టుకోవాలి. మంచి మంచి వీడియోస్ రావాలని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.